హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మన భాషలో హాల్ టికెట్ అంటాం కదా. సో ఆ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరూ ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను. అయితే ఇంకా చాలామందికి డౌన్లోడ్ అవ్వట్లేదు. సో వెరిఫికేషన్ కోడ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది. ఒకవేళ డౌన్లోడ్ అయినా కూడా కొద్దిమందికి ఫోటో సిగ్నేచర్ రావట్లేదు. సో ఈ ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి ఒక రోజు పట్టొచ్చు. సో మీరు ఈవినింగ్ కానీ లేకపోతే టుమారో కానీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే ఒక ప్రైవేట్ బ్రౌజర్ ఉంటుంది కదా, మనకి క్రోమ్, ఫైర్ ఫాక్స్ కాకుండా ప్రైవేట్ బ్రౌజర్ ఇంకొకటి ఉంటుంది కదా. సో దాంట్లో అయితే ట్రై చేశాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయింది. సో మీ ఫోన్లో కూడా ఇంటర్నెట్ అని బ్రౌజర్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అడ్మిట్ కార్డ్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి, అసలు అడ్మిట్ కార్డ్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో మీరు ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టేటప్పుడు మీ చేతిలో ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ అడ్మిట్ కార్డ్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీకు మొత్తం డీటెయిల్స్ మీకు క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్లీ మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. నేను కొన్ని డీటెయిల్స్ అనేవి బ్లర్ చేశాను. సో ఇక్కడ మీకు ప్రింట్అవుట్ ఉంటుంది. మీరు ప్రింట్అవుట్ వచ్చేసి 3 పేజెస్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, 3 పేజ్, టోటల్ 3 పేజెస్ ఉంటాయి. ఆ 3 పేజెస్ కూడా మీరు A4లో తీసుకోండి. ఎందుకంటే మనం సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాల్సి వస్తుంది. మీకు అక్కడ కరెక్ట్ సైజ్ రావాలంటే అక్కడ అతికించడానికి మీరు A4 సైజులో తీసుకోవాలి. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో కూడా A4 సైజులో ప్రింట్అవుట్ తీసుకోమని రికమెండ్ చేస్తారు. ఓకేనా? మీరు టోటల్ 3 పేజెస్, ఫస్ట్ పేజ్లో మీకు సెంటర్ డీటెయిల్స్ అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. అలాగే థర్డ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మీరు 3 పేజెస్ని తీసుకోండి ప్రింట్అవుట్. ఆ 3 పేజెస్ని ఎగ్జామ్ హాల్ సెంటర్ దగ్గరికి క్యారీ చేయండి. ఓకేనా? స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఇలా ఉంటుంది, నీట్ 2024 అని మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సైడ్లో మీ ఫోటో సిగ్నేచర్ కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి దాని కిందనే టెస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా క్వశ్చన్ పేపర్ మీడియం చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఏం పెట్టింటారో అదే ఉంటుంది. కానీ ఏంటంటే నాకు వాట్సాప్లో ఒకరు మెసేజ్ చేశారు, వాళ్ళు ఇంగ్లీష్ పెట్టింటే అక్కడ తెలుగు మీడియం అని వచ్చిందంట. సో ఇలాంటి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి ఎగ్జామ్కి ముందే, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ మీడియం అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అందరికి సేమ్ ఉంటుంది. అలాగే రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైమ్ అట్ సెంటర్. సో ఇది ఏంటంటే ఎంట్రీ టైమ్ అట్ సెంటర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వచ్చింది. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళకి 11 AM వచ్చింది. అంటే 11 AM నుంచి వాళ్ళని లోపలికి పంపిస్తారు, అలో చేస్తారు. కానీ కొందరికి ఆ ఎంట్రీ టైం అనేది 12:30 వచ్చింది, కొందరికి ఎంట్రీ టైం అనేది 1 PM అని వచ్చింది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎంట్రీ టైం ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ ముందర ఎక్కడ కూర్చోవడానికి లేకుంటే మీరు ఎండలో నిలబడుకోలేరు కదా. మీకు అక్కడ ఎంట్రీ టైం అనేది 12:30 ఇస్తే 12:30 నుంచి లోపలికి పంపిస్తారు. ఒకవేళ ఎంట్రీ టైం అనేది 1 PM ఇస్తే మీరు 1 PM నుంచి లోపల పంపిస్తారు. కాబట్టి ఆ ఎంట్రీ టైం చూసుకొని ఆ టైంకి మీరు వెళ్ళండి. ఓకేనా? ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి. సో బయట ఇవన్నీ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో కానీ క్లోజింగ్ టైం అందరికీ ఒకటే. సో గేట్ క్లోజింగ్ టైం అట్ సెంటర్ మీకు లోపలికి ఎప్పటి వరకు పంపిస్తారంటే మీరు ఏ సెంటర్ అయినా సరే ఇండియాలో 1:30 PM వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు. సో ఈవెన్ దో మీ ఎగ్జామ్ 2 నుంచి స్టార్ట్ అయినా కూడా లోపలికి పంపించడానికి లాస్ట్ టైం వచ్చేసి 1:30 PM. ఈ 1:30 PM అయిపోయిన తర్వాత లోపలికి ఎవరిని అలో చేయరు, 1:31కి కూడా అలో చేయరు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. 1:30 PM లోపే మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోవాలి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఒక 12:30 నుంచి 1 PM లోపు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? 12:30 నుంచి 1 PM లోపు. ఎందుకంటే మరీ 11కే వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్ లోపల అలోన్గా ఒక 2 hours కూర్చోవాలంటే ఎవరికైనా కష్టమే. అందులో సమ్మర్ కాబట్టి సెంటర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు అక్కడ. కాబట్టి మీరు ఒక 12:30 నుంచి 1 PM లోపు వెళ్తే మీరు అక్కడ కూర్చోవచ్చు. ఒక 1 hour ఎగ్జామ్ చుట్టూ
అడాప్ట్ అవ్వచ్చు, మీరు ఎగ్జామ్ సెంటర్కి అడాప్ట్ అవ్వచ్చు. సో అలాగే బయట ఉండాల్సిన అవసరం లేదు. 12:30 1 PM అందరికీ లోపల పంపిస్తారు కాబట్టి 12:30 నుంచి 1 PM లోపు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. సో అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపు ఆ సెంటర్కి అడాప్ట్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీకు టెస్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్ నెంబర్ కూడా కనిపిస్తుంది, టెస్ట్ సెంటర్ నేమ్ కూడా కనిపిస్తుంది, దాని యొక్క అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే కొందరు కొన్ని సెంటర్స్ నేమ్స్ సేమ్ ఉంటాయి. సో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, సో ఇలా సిఎంఆర్ కాలేజ్ ఇలా ఉందనుకోండి. సో 2 డిఫరెంట్ సెంటర్స్, కానీ అందరూ ఒక సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సెంటర్ నేమ్ చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ స్కూల్ అయితే పబ్లిక్ స్కూల్ అని ఇస్తారు, కింద అడ్రస్ కూడా ఇస్తారు. సో క్లారిటీగా చెక్ చేసుకొని ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికే వెళ్ళండి. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవి టెస్ట్ డీటెయిల్స్ సంబంధించి. అండ్ ఫస్ట్ పేజ్లోని టెస్ట్ డీటెయిల్స్ కిందనే మనకి ఏముంటుందంటే, సో ఇలా సెల్ఫ్ డిక్లరేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సెల్ఫ్ డిక్లరేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ తర్వాత మీ పూర్తి నేమ్ ఎలా అయితే అడ్మిట్ కార్డులో పైన ఉందో ఆ పూర్తి నేమ్ రాసేయండి. ఐ తర్వాత మీ నేమ్ రాసి రెసిడెంట్ ఆఫ్ అంటే మీ టోటల్ అడ్రస్ రాయండి అక్కడ రెసిడెంట్ ఆఫ్ పక్కన. సో ఈ 2 డీటెయిల్స్ ఫస్ట్ మీరు ఫిల్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకముందే ఫిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంటి దగ్గరనే ఫిల్ చేసేయండి. ఐ అని రాసి రెసిడెంట్ ఆఫ్ దగ్గర మీ ఫుల్ అడ్రస్ రాసేయండి. అలాగే కింద మీకు 3 బాక్సెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఏ ఫోటో అయితే పెట్టింటారో, అలాగే అడ్మిట్ కార్డులో మీకు పైన ఫోటో ఉంటుంది కదా, ఆ ఎగ్జాక్ట్ ఆ ఫోటోని ఇక్కడ అతికించాలి. అది కూడా మీరు ఇంటి దగ్గరే అతికించేయండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకముందే అతికించేయాలి. సో కొద్దిమంది అడుగుతున్నారు, అన్న ఆ డేట్ అండ్ నేమ్ కంపల్సరీ ఉండాలా ఫోటో కింద అని అడుగుతున్నారు. అప్లికేషన్ ఫామ్లోది కాకుండా వేరేది అప్లోడ్ చేయొచ్చా, వేరేది అతికించచ్చా అని అడుగుతున్నారు. సో అలా కాదు, మీరు ఏ ఫోటో అయితే అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేసింటారో పైన అడ్మిట్ కార్డులో మీకు ఫోటో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఆ ఫోటోనే ఉండాలి, వేరే ఫోటో అస్సలకి ఉండకూడదు. ఓకేనా, పైన మీకు అడ్మిట్ కార్డులో కనిపించే ఫోటోలో నేమ్ అండ్ డేట్ ఉంటే ఫోటో కింద అతికిచ్చే ఫోటోలో కూడా నేమ్ అండ్ డేట్ ఉండాలి. పైన అడ్మిట్ కార్డు మీకు కనిపిస్తుంది కదా ఫోటో మీరు అప్లోడ్ చేసేటప్పుడు, సో అక్కడ నేమ్ అండ్ డేట్ లేకపోతే మీరు అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసిన ఫోటోకి ఇక్కడ అతికించే ఫోటోకి కూడా ఫోటో కింద నేమ్ అండ్ డేట్ అవసరం లేదు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేసింటారో ఎగ్జాక్ట్గా ఆ ఫోటోని ఇక్కడ ఇంటి దగ్గర అతికించాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకముందే అతికించాలి ఫస్ట్ బాక్స్లో. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఏంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇది కూడా మీరు ఇంటి దగ్గరే వేసేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకముందే ఈ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు వేసేసేయాలి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ సెకండ్ బాక్స్లో వేయండి. అండ్ థర్డ్ బాక్స్, ఇక్కడ థర్డ్ బాక్స్ ఉంది కదా క్యాండిడేట్ సిగ్నేచర్ అని, ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మీరు చేయొద్దు, మీరు ఇంటి దగ్గర చేయొద్దు. ఎగ్జామ్ హాల్లో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఏంటంటే మీరు సైన్ చేయాలి. కాబట్టి ఈ బాక్స్ని ఖాళీగా పెట్టేసేయండి అలానే. సో మీరు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ మీకు చెప్తారు సైన్ చేయమని, అప్పుడు మాత్రమే సైన్ చేయాలి, ఇంటి దగ్గర సైన్ చేయొద్దు. ఈ థర్డ్ బాక్స్ అనేది ఖాళీగా ఉండాలి మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఓకేనా, ఫస్ట్ 2 బాక్సెస్లో ఫస్ట్ దాంట్లో ఫోటో అతికిచ్చేయాలి, ఎగ్జాక్ట్ ఫోటో. సెకండ్ దాంట్లో వచ్చేసి అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాలి. పైన మీ నేమ్ అలాగే మీ అడ్రస్ అనేది రాయాలి రెసిడెంట్ ఆఫ్ దగ్గర. సో ఇది టోటల్గా ఫస్ట్ పేజ్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ సెకండ్ పేజ్లో ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించడానికి, ఇది పెద్ద ఫోటో కదా, ఇప్పుడు 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ ఉంటుంది ఈ ఫోటో, కొంచెం పెద్దగా ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడే ఫస్ట్ పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకొని అది కూడా A4 సైజులో సేవ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ప్రింట్అవుట్ తీపించుకుంటున్నారో అక్కడ A4 సైజులో సేవ్ చేసుకొని A4 సైజులో ప్రింట్అవుట్ ఇవ్వమనండి. అప్పుడు మీకు కరెక్ట్ సైజ్ వస్తుంది ఆ పోస్ట్ కార్డ్ సైజ్ అతికించడానికి. అంటే కరెక్ట్ సైజ్ అంటే ఇన్ ద మీనింగ్ మీరు అతికించడానికి స్పేస్ సరిపోతుంది. అక్కడ స్పేస్ పెద్దగా ఉండొచ్చు, ఓకేనా, వీళ్ళు ఇచ్చిన బాక్స్ అనేది పెద్దగా ఉండొచ్చు, కానీ మీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ మాత్రమే ఉండాలి. ఓకేనా, సో అది ఇక్కడ అతికించేయండి. సెకండ్ పేజ్లో మీకు స్టార్టింగ్లో ఒక బాక్స్ ఇస్తారు ఇలా. ఈ బాక్స్లో ఏంటంటే మీరు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాలి. A4 సైజులో ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు అప్పుడు అతికించడానికి స్పేస్ సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు బాక్స్ పెద్దది ఇచ్చారని మీ అడ్మిట్ కార్డులో మీరు అంత పెద్ద ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకేనా. 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ వీళ్ళు ఇక్కడ స్పెసిఫై చేశారు కదా, సో అది మాత్రమే తీసుకోండి. ఓకేనా. ఇది కూడా మీరు ఇంటి దగ్గరే అతికించేయాలి. ఓకేనా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళకముందే అతికించేయాలి. అండ్ అతికించడమే కాదు, అతికించిన తర్వాత ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి అక్రాస్గా సైన్ చేయాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి మీరు అక్రాస్గా సైన్ చేయాలి. ఇట్లా స్ట్రైట్గా సైన్ చేయకూడదు. నేను స్క్రీన్ మీద నా పేరు రాశాను కదా, విష్ణువర్ధన్ కుమార్ అని. సో అలా మీరు సైన్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే చేయాలి క్యాండిడేట్, గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. నేను ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాశాను కదా, మీరు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి స్ట్రైట్గా సైన్ చేయకూడదు, అక్రాస్గా సైన్ చేయాలి. ఇక్కడ సైన్ చేయాలి. ఓకేనా. మీ పేరు కాదు, మీరు ఎలా అయితే ఆ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసింటారో ఎన్టీఏకి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అలానే సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి అక్రాస్గా సైన్ చేయాలి. కింది నుంచి పైకి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ వరకు. ఓకేనా. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు సైన్ చేసేయండి. ఇది కూడా మీరు ఇంటి దగ్గరే అతికించేసి ఇంటి దగ్గరే సైన్ చేసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మాత్రం మర్చిపోవద్దు, పక్కా సైన్ చేయాలి. అండ్ అలాగే సో మీకు కింద మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ అని ఒక బాక్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది 2 బాక్సులు మీరు అలానే ఖాళీగా ఉంచండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ దగ్గర ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర అది కూడా మీరు ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత ఇన్విజిలేటర్ యొక్క ప్రెజెన్స్లో సైన్ చేయాలి. సో ఈ 2 బాక్సెస్ అలానే ఖాళీగా ఉంచేసేయండి, అక్కడ ఏం పెట్టద్దు. ఎగ్జామ్ హాల్లో మీకు ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత మీరు సైన్ చేసేయండి క్యాండిడేట్ సిగ్నేచర్లో. సో ఇది టోటల్గా ఫస్ట్ 2 పేజెస్కి సంబంధించి. ఓకేనా. సో ఫస్ట్ 2 పేజెస్కి సంబంధించి టోటల్గా ఇది. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఎగ్జామ్ హాల్లోకి ఏ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే, సో చెప్తున్నా వినండి. సో ఫస్ట్ పేజ్ అడ్మిట్ కార్డులో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. ఫస్ట్ పేజ్లో మనకి ఏముంది, సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, సో ఈ పేజ్, అలాగే మనం టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పేజ్ ఫస్ట్ పేజ్ పక్కా తీసుకెళ్ళాలి. అలాగే సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, అలాగే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, సో ఈ ఫస్ట్ 2 పేజెస్ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. అది మీ అడ్మిట్ కార్డ్. అలాగే ఈ అడ్మిట్ కార్డుతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ చిన్నది. ఓకేనా. నార్మల్గా మీరు అప్లోడ్ చేసి ఉంటారు కదా అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు, నార్మల్ పాస్పోర్ట్ సైజ్, పోస్ట్ కార్డ్ సైజు కాదు, నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది ఒకటి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మరి మీరు అక్కడ అటెండెన్స్ షీట్లో అతికించాల్సి ఉంటుంది. కాబట్టి అడ్మిట్ కార్డ్ ఒకటి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి సరిపోతుంది. సో అన్న ఒకటి 2-3 తీసుకుపోతామన్నా ఎందుకైనా మంచిది అనుకుంటే 2-3 తీసుకెళ్ళిపోండి. ఓకేనా. అలాగే థర్డ్ వచ్చేసి ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ తీసుకెళ్ళకూడదు. మళ్ళీ అడుగుతారు అన్న జిరాక్స్ తీసుకెళ్ళచ్చా అని. నో, జిరాక్స్కి అలో ఉండదు. ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. అది కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే సో పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇవి తీసుకెళ్ళచ్చు. సో అక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, ఒకవేళ ఆధార్ లేకపోతేనే రిమైనింగ్వి తీసుకెళ్ళాలి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. ఈ 3 తీసుకెళ్తే చాలు. ఈ 3 మాత్రమే తీసుకెళ్ళాలి కూడా. ఓకేనా. ఒకటి అడ్మిట్ కార్డ్ ఫస్ట్ 2 పేజెస్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. మీరు ఇన్స్ట్రక్షన్స్ పేజ్ తీసుకెళ్ళినా కూడా ఏమవ్వదు. అండ్ సెకండ్ వచ్చేసి ఒక అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అలాగే థర్డ్ వచ్చేసి ఒరిజినల్ ఓకేనా, ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ వ్యాలిడ్ది, అది ఆధార్ కార్డ్ తీసుకెళ్తే చాలు. ఈ 3 తీసుకెళ్తే చాలు, మీరు మీ ఎగ్జామ్ రాసుకొని బయటకు వచ్చేయచ్చు. పెన్ను కూడా అలో ఉండదు. నేను ఆల్రెడీ సో ఏ ఐటమ్స్ ప్రొహిబిటెడ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి, అలాగే డ్రెస్ కోడ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనే దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి. సో మీరందరూ తెలుసుకోవాలి, ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్ హాల్లోకి మీరు కేవలం అడ్మిట్ కార్డ్, మీ యొక్క అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే ఒక్క వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయడానికి అలో చేస్తారు.
ఓకేనా. ఆ వాటర్ బాటిల్ కూడా ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో పైన కవర్ ఉండకూడదు. ఇప్పుడు బిస్లరీ అనే ఉంటుంది కవర్, ఆ కవర్ ఏమి ఉండకూడదు. ట్రాన్స్పరెంట్గా పైన నుంచి మనం చూస్తే లోపల వాటర్ కనపడాలి. అలా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే అలో చేస్తారు. సో ఇది సమ్మర్ కాబట్టి నేను కూడా మీకు రికమెండ్ చేస్తాను వాటర్ బాటిల్ తీసుకెళ్ళమని. సో ట్రాన్స్పరెంట్, మనం ఇప్పుడు కొబ్బరి బోండా నీళ్ళు తాగేటప్పుడు అక్కడ ఒక బాటిల్ ఉంటుంది కదా, సో అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పైన కవర్ ఉండదు, ఏముండదు. అలా ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది మీరు ఎగ్జామ్ హాల్లో క్యారీ చేయొచ్చు. ప్రతి ఒక్కరు క్యారీ చేయండి. అండ్ ఎగ్జామ్ మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి. మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్కౌట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి పక్కా ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన 4 ఐటమ్స్ చెప్పాను మీకు. ఒకటి అడ్మిట్ కార్డ్ చెప్పాను, ఫస్ట్ 2 పేజెస్. అలాగే సెకండ్ వచ్చేసి ఒక అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చెప్పాను. ఒకటి ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ చెప్పాను, ఆధార్ కార్డ్. అలాగే 4th వచ్చేసి వాటర్ బాటిల్. ఈ 4 తప్ప ఇంకా ఏం అలో చేయరు ఎగ్జామ్ హాల్ లోపలికి. ఈ 4 మాత్రమే మీరు తీసుకెళ్ళచ్చు అండ్ తీసుకెళ్ళాలి కూడా. వాటర్ బాటిల్ మీ ఇష్టం, తీసుకెళ్తారో తీసుకెళ్లరో. సో రిమైనింగ్ 3 మాత్రం పక్కా ఇవి మాత్రమే అలో చేస్తారు. మిగతావి ఏవి అలో చేయరు. పెన్సిల్ అలో చేయరు, పెన్ అలో చేయరు. మీరు రఫ్ షీట్స్ తీసుకెళ్తానంటే అవి కూడా అలో చేయరు. సో మీకు పెన్ కూడా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో ఇస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు. అలాగే రఫ్ షీట్స్ అనేవి సపరేట్గా ఏముండవు. మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు కదా, దాంట్లోనే బ్యాక్ సైడ్ 1 or 2 పేజెస్ రఫ్ షీట్స్ ఉంటాయి. సో బ్యాక్లో మీరు రఫ్ షీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రఫ్ షీట్ సపరేట్గా ప్రొవైడ్ చేయరు. క్వశ్చన్ పేపర్ బుక్లెట్లోనే లాస్ట్లోనే మీరు రఫ్ షీట్ అనేది చేసుకోవాలి. సో ఇది వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏం తీసుకెళ్ళకూడదు. నేను సపరేట్గా ఒక వీడియో చేశాను డ్రెస్ కోడ్కి సంబంధించి, మీరు అది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు OMR షీట్ అనేది, అలాగే మీకు 2 OMR షీట్స్ ఉంటాయి. ఒకటి ఒరిజినల్ ఉంటుంది మీరు బబ్లింగ్ చేసేది, ఇంకొకటి ఆఫీస్ కాపీ అని ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 2 ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ ప్లస్ ఆఫీస్ కాపీ 2 వాళ్ళకే ఇచ్చేసేయాలి. సో మీరు ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కేవలం మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేది బయటకు తీసుకొని రావచ్చు. సో OMR కాపీ అనేది ఒరిజినల్ ప్లస్ ఆఫీస్ కాపీ 2 ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలి. అది మీ బాధ్యత. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఆ 2 ఇన్విజిలేటర్కి ఇచ్చేయడం. ఒకవేళ వాళ్ళే తీసేసుకుంటారు, ఒకవేళ వాళ్ళు మర్చిపోతే ఒరిజినల్ ప్లస్ ఆఫీస్ OMR షీట్ అనేది వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయండి. సో మీరు బయటకు వచ్చేటప్పుడు బుక్లెట్ ఒక్కటి తెచ్చుకోవచ్చు. ఓకేనా, అది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వాటర్ అయితే తాగండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 hour వరకు ఎలాంటి బ్రేక్స్ ఇవ్వరు. సో ఒకవేళ మీరు వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా 1 hour, ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 hour, అలాగే ఎగ్జామ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, ఈ 2 ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 hour అలాగే ఎగ్జామ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఈ 2 సార్లు మీకు ఏంటంటే వాష్రూమ్కి అలో చేయరు. బయో బ్రేక్స్ అని ఉన్నాయి కదా, వాటికి అలో చేయరు. సో మిగతా టైంలో మీకు వాష్రూమ్కి వెళ్ళడానికి అలో చేస్తారు. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కానీ బీ ప్రిపేర్డ్, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అలో చేసినా చేయకపోయినా మీరు బీ ప్రిపేర్డ్గా ఉండండి, ఒకవేళ అలో చేయకపోయినా కూడా. సో ఇది మైండ్లో పెట్టుకోండి. కానీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఫస్ట్ 1 hourలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే వాళ్ళకు అలో చేయకూడదు, రిమైనింగ్ టైంలో అలో చేయాలి. ఓకేనా, ఇది వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. ఇది టోటల్లీ మీకు ఏం తీసుకెళ్ళాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి సంబంధించి, అలాగే అడ్మిట్ కార్డ్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికి సంబంధించి. సో అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను మీకు. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు MBBS కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు నేను వీడియోస్ చేస్తుంటాను. అండ్ ఎగ్జామ్ ముందు కూడా సో మీకు మోటివేషన్ ఇవ్వడానికి సపరేట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. బీకామ్ మీరు ఇప్పటి వరకు చదివింటారు కదా, సో అది పోయి ఎగ్జామ్లో అప్లై చేయడమే. సో ఎక్కువ టెన్షన్ పడొద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, ఇరిటేట్ అవ్వద్దు. సో కామ్గా ఉండండి. ఓకేనా, సో దాని గురించి నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఇది టోటల్గా అడ్మిట్ కార్డ్కి సంబంధించి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.